చాలా మంది జీవితంలో పైకి మాత్రం భక్తిని కనపరుస్తున్నారు, కానీ ఆ భక్తి మన నోటిలో ఉండాలనే ఆలోచన చాలా మందికి లేదు. ఇక్కడ స్పష్టంగా వాక్యంలో రాయబడింది ఏమిటంటే, నీవు పైకి భక్తిని కనపరుస్తున్నావా? ఇతరుల కోసం భక్తిని కనపరచాలనే ప్రయాసలు పడుతున్నావా? నీ నోటి విషయంలో జాగ్రత్త. మనము దృష్టించాల్సింది మనుషులను కాదు. పరిచర్యలో కానీ, అలాగనే విశ్వాస జీవితంలో కానీ చుట్టూ ఉన్న వారిని మెప్పించడానికి మనము బ్రతకకూడదు, కానీ మనము బ్రతకవలసింది యేసయ్యను ఘనపరచడానికి, మహిమపరచడానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ విధంగా యేసయ్యను మనం ఘనపరుస్తామంటే, యేసయ్య మాట ప్రకారము జీవించడమే యేసయ్యను ఘనపరచడం. అసూయతో కూడిన మాటలు రావడానికి వీలేదు, మచ్చరముతో కూడిన మాటలు రావడానికి వీలేదు. కనుక ఎవడైనాను భక్తి పరుడని పైకి కనపరుచుకుంటే చాలా డేంజర్. అంటే నువ్వు ప్రజలను మభ్య పెడుతున్నావు, భ్రమపరుస్తున్నావు. నోటికి మొదటిగా కళ్ళెం పెట్టుకోవాలా? నోటికి కళ్ళెం పెట్టుకొని జీవించినప్పుడే నువ్వు భక్తి కలిగినటువంటి వ్యక్తివి, దేవుని అందలి భయము భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. రెండవదిగా, అసలు సిసలైన భక్తి ఏమనగా విధవరాల విషయంలో పట్టించుకోవడం, వారికి కీడు చేయకుండా మేలు చేయడం, వారిని పరామర్శించడం, అలాగని దిక్కులేని పిల్లలను పట్టించుకోవడం, పేదవారికి సహాయము చేయడం, పేదవారికి అండగా నిలబడడం, పేదవారికి దిక్కులేని వారికి మనం మన జీవితాల్లో సహాయకరంగా ఉండాలి. ఇది అసలు సిసలైన భక్తి. దేవునికి మహిమ కలుగునుగా.